హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను దోసకాయ పెడదాం అనుకుంటున్నాను. సో దోసకాయకి మనం ఇలా దోసకాయలు చక్కగా తెచ్చుకుంటాం కదా! శుభ్రంగా కడిగేసి బాగా తుడిచేసుకోవాలండి. అసలు నీరు ఉండకుండా తుడిచేసుకోవాలి. అంటే తొక్కతో పాటే చేస్తారు గానీ ఇది తొక్క తీసి చెయ్యరు. తొక్కతో పాటే దోసకాయ పెడతారు కాబట్టి. సో నేను ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. పడుతుందండి. నాకు కొంచెం అదే ఈ మాత్రం ఎప్పుడైనా సరే మనం మిగతా వాటి కన్నా ఉప్పు మాత్రం కొంచెం తక్కువ ఉండాలి. అలాగే ఫుల్ కప్ 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్ లో ఒక కప్పులో హాఫ్ ఉప్పు తీసుకున్నాను. ఫుల్ కప్ కారం తీసుకున్నాను. అలాగే ఆవపొడి. ఆవపొడి అనేది కంపల్సరీ అండి. ఆవపొడి లేనిదే అసలు ఏది జరగదు. సో ఆవపొడి అనేది వేయాలి. సో ఇది కూడా కొంచెం తక్కువగా, కారానికి తక్కువగా కొంచెం వెల్తిగా తీసుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతేనండి, ఇంకేం ఉండదు ఇందులో. చక్కగా ఉప్పు, కారం, ఆవపొడి ఉంటే చాలు, మనకి దోసకాయ తయారైపోతుంది. చాలా చాలా టేస్టీ అయిన దోసకాయ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మనం మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుంటాం, అలా చేసుకుంటాం. బట్ దోసకాయతో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎందుకో మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే అదిరిపోతుంది. ఎప్పుడు దోసకాయ పప్పే కాకుండా ఇలాగ మనం దోసకాయ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తగినంత నూనె వేసేసుకోవాలండి. సేమ్ ఆవకాయ పెట్టుకున్నట్టే. బట్ మీకు ఆవకాయలో కొంచెం మెంతులు వేసుకునే వాళ్ళు మెంతులు వేసుకుంటారు, మెంతి పొడి వేసుకునే వాళ్ళు మెంతి పొడి వేసుకుంటారు. అలా రకరకాలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటారు. కానీ దీనికి మాత్రం అలా వేయకూడదండి. దీనికి జస్ట్ ఉప్పు, కారం, ఆవపొడి ఉంటే చాలండి. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. తగినంత నూనె మాత్రం వేయాలి. ఇవి ఒక రోజు పోయాక ఈవినింగ్, ఇప్పుడు మనం పొద్దున పెట్టామనుకోండి, ఈవినింగ్ కల్లా ఆ ముక్కంతా పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపంతా ఈ మనం వేసిన ఉప్పు, కారం, ఆవపొడిలోకి వచ్చేస్తుంది అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు దోసకాయ. చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు దోసకాయకి. అంత బాగుంటుంది అనమాట. డూ ట్రై ఇట్ అండి. ఎంత ఈజీగా చెప్పేసానో చూసారా, ఎంత తొందరగా అయిపోయిందో చూసారా. కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అది దోసకాయ నీరు వదిలేస్తుంది కదా. సో సరిపోతుంది అనమాట. ఈ నూనె ఇలా ఇలా ఉండాలి. ఈ మాత్రం అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. నేను చెప్పినట్టుగా తగినంత కొలతల్లో మీరు వేసేసుకుంటే మాత్రం ఆవపొడి, కారం, ఉప్పు మాత్రం నేను చెప్పాను కదా, కొంచెం తగ్గించి, ఆ రెండింటి కన్నా కొంచెం తగ్గించి వేసుకుంటే మాత్రం మనకి దోశ ఒకే రెడీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరికొందరికి ప్రమోట్ చేయండి నా ఛానల్ ని. బట్ వెరీ వెరీ టేస్టీ దోశ ఓకే. చూడండి ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలో కలుపుకుంది, చాలా బాగుంటుంది. పప్పులో నంచుకోండి, అదిరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోద్దు. బాయ్ అండి.